11 నెలల నీళ్ళలో ఉండి ఒక నెల మాత్రమే శివుడు దర్శనమిచ్చే ఒక ఆలయం ఉంది. అది ఎక్కడో కాదు, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం. హే గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఓర్ మీడియా. నేను మీ రేఖ. ఇవాళ మనం నత్తారామేశ్వరం వచ్చేసాం. ఇక్కడ శివుడు ఏంటి అంటే మొత్తం ఇక్కడ 3 శివలింగాలు ఉన్నాయి. ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. శైవ క్షేత్రంగా పిలిచే ఈ క్షేత్రం ఎంతో పురాతన కాలమైనది. అయితే ఈ గుడి యొక్క విశిష్టతలేంటి, పురాణ కథలేంటి, ఈ గుడి చరిత్ర ఏంటి, ఈ గుడిని దర్శిస్తే మనకు కలిగే ఫలితాలేంటి, మరిన్ని విశేషాలు మనం గుడిలోకి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు రండి. మనం గుళ్ళోకి ఎంటర్ అవగానే మనకి విఘ్నేశ్వర్ వారు దర్శనమిస్తున్నారు. కార్తీక మాసం కావడం, అందులో సోమవారం కావడంతో ఇవాళ భక్తులు చాలా ఎక్కువ మంది ఈ గుడికి ఇచ్చడం అనేది జరిగింది. మనం గుళ్ళోకి వెళ్తాం. శ్రీ మహావిష్ణువు దశావతారాలైనటువంటి రామావతారం, పరశురాముడు అవతారంలో ఒకే చోట శివలింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది చాలా విశేషమైనది. పరశురాముడు తన చేసిన పాపాలు హరించుకోవడానికి తను శివలింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలో తన కోపాగ్ని ఏదైతే ఉందో ఆ శివలింగం అగ్నిగుండంగా మారినప్పుడు, అయ్యో దేవుడా ఇది అగ్నిగుండంగా మారింది అని చెప్పేసి గోస్తలి నది తీరాన ఉన్నటువంటి ఆ నీరుని తీసుకొచ్చి తను ఏదైతే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారో ఆ శివలింగం చుట్టూ ఒక చిన్న గుంటలా తవ్వి ఆ నీరునంతటిని కూడా గుంటలోకి రప్పించారు. అప్పుడు శివలింగం మునిగిపోయింది. అయ్యో శివయ్య, ఇలా నేను శివలింగం మునిగిపోయింది అని చెప్పి బాధపడుతుంటే శివుడు ప్రత్యక్షమై, బాధపడకు నాయన, 11 నెలలు నేను నీళ్ళల్లో ఉంటాను, కానీ వైశాఖ మాసంలో 1 నెల భక్తులందరికీ దర్శనం ఇస్తాను, ఆ సమయంలో నాకు పూజలు చేసుకోండి అని చెప్పి వర్ణించారు. అలాగే ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రచురంలో ఉంది. రావణ సంహారం తర్వాత రాముడు బ్రాహ్మణ హత్య చేశాను అనే దిగులతో బాధపడుతూ ఎక్కడ పడితే అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠింప చేసుకుంటూ వెళ్లారు. అలా సీతారామచంద్రులిద్దరూ గోస్తలి నదీ తీరాన్ని చేరుకున్నప్పటికీ అక్కడ ఉన్న నత్తగుల్లలు ఇసుకతోటి ఒక శివలింగాన్ని చేసి ప్రాణప్రతిష్ఠ చేశారు. అందుకే ఇక్కడ నత్తారామేశ్వరం అని చెప్పి పేరు వచ్చింది. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే ఆలయం 11 నెలలు ఇలా నీటిలో ఉంటుంది. వైశాఖ మాసంలో భక్తులకి దర్శనం అయితే ఇస్తుంది. ఈ ఆలయం దర్శించుకున్న వాళ్ళకి అపమృత్యు దోషాలు పోతాయని, శత్రుబాధ పీడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయని, సిరి సంపదలు కలుగుతాయని చెప్పేసి ఇక్కడ ఒక నానుడి ఉంది. అలాగే ఈ గుడి ప్రాముఖ్యతలు ఏంటి, ఈ గుడి పురాణాలు ఏంటి, ఇక్కడ 100 సంవత్సరాలకు పైగా ఒక చెట్టు ఉందని చెప్పేసి విన్నాం. అది ఎక్కడ ఉంది, మిగిలిన విశేషాలు తెలుసుకుందాం. ఇదే ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చిన వారు సంతాన సమస్యలు ఉండి ఇక్కడికి దర్శిస్తారో వాళ్ళ సంతాన సమస్యలు తొలగిపోతాయి, సుబ్రహ్మణ్యేశ్వరుడు వారి మీద కరుణ చూపిస్తారని చెప్పి చెప్తుంటారు. అలాగే ఎలాంటి దోషాలు ఉన్నా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే వాళ్ళ దోషాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్న మనం ఈ చెట్టు 100 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర కలిగిన ఈ చెట్టుకి చుట్టూ కూడా దారంతో 108 ప్రదక్షిణాలు చేస్తే సంతాన సమస్యలు తీరిపోతాయని చెప్తారు. అలాగే ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయి అంటారు. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు చాలా దూరం నుంచి వచ్చేస్తూ ఉంటారు. ఇదే గుడిలో ఉన్నటువంటి మరొక ఆలయం వీరభద్రేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం కూడా ఎంతో విశిష్టమైనది. కోరిన కోరికలు తీర్చారు వీరభద్ర స్వామి. కార్తీక మాసంలో ఇక్కడికి ఆలయానికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తూ ఉంటారు. శివుని కుమారుడుగా పిలువబడతారు కాబట్టి వీరభద్ర స్వామి కూడా ఇక్కడ పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈయనకి కూడా ఇప్పుడు ఇదే గుడిలో ఉన్నటువంటి ఇంకొక ఆలయం దర్శించుకుందాం. నాతో పాటు రండి. ఇదే ఆలయంలో ఉన్నటువంటి మరొక ఆలయం దాసాంజనేయ స్వామి ఆలయంలోకి వచ్చేసాం. ఇక్కడ కూడా స్వామికి విశేషమైన పూజలు అయితే జరిపిస్తూ ఉంటారు. ఇంకొక ఆలయాన్ని దర్శించుకుంటాం. దాంతో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోస్తలి నది ఎలాగా ఉద్భవించింది, అలాగే ఇక్కడ ఆలయం నిర్మాణం చేపట్టడానికి స్థల పురాణం ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఆలయం గోడల మీద స్థల పురాణం అయితే లిఖించబడింది. ప్రతి వాటి స్థల పురాణంతో పాటు వాటి బొమ్మలు కూడా అసలు ఎలా జరిగింది ఏంటి అని మొత్తం ఇదంతా కూడా మనకి బొమ్మల రూపంలో ఇక్కడ స్థల పురాణం అయితే లిఖించబడింది అనమాట. మనం చూసుకున్నట్లయితే గోస్తలి నది ఉద్భవం నుంచి కూడా ఇక్కడ శివలింగం స్థాపించబడడానికి మొత్తం కారణమైనటువంటి మొత్తం కథ అంతా కూడా ఇక్కడ లిఖించబడి ఉంది. ఈ ఆలయ చరిత్ర ఒకటే కాదు, ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి అది కూడా మనకి ఇక్కడ గోడ మీద ఉంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గోస్తాని నదిలో స్నానం ఆచరించుటచే 1,000,000 జన్మల యందు చేసిన పాపం నశించిపోదునంట. అలాగే మధ్యాహ్న సమయంలో ఎవరు స్నానం చేయదురో, ఎవరు ధ్యానం చేస్తారో, ఎవరు దానము చేస్తారో అట్టి వారికి సర్వ పాపాలు హరించి ముక్తి కలుగునని పరమేశ్వరుడు
వరం ఇచ్చారంట. అంటే ఇక్కడ ఉన్న గోస్తని నదిలో కూడా మనం ఇక్కడ స్నానం ఆచరించి జపాలు ఏమైతే చేస్తామో మంచి ఫలితాలు కలుగుతాయని పరమశివుడు ప్రసాదించారు. ఈ గుడి గురించి మరిన్ని విశేషాలు, ఈ గుడి ప్రాముఖ్యత, దీని గురించి తెలుసుకోవడానికి మనతో ఈ ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నాతో పాటు. నమస్కారం అండి. ఈ ఆలయం విశిష్టత, దీని చరిత్ర మాకు చెప్తారా? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్తః గణపతిం వవామహే కవిం కవీనాభవస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్వన్వన్ నోతిపస్తే సాధనం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ నత్తారం క్షేత్రం అండి. నా పేరు రామేశ్వర బ్రాహ్మణ అర్చకుని ప్రధాన అర్చకులండి. ఇది పినమంట్ర మండలం అండి. ఇది పినమంట్ర మండలం అండి. ఈ నత్తారామ క్షేత్రంలో ఈ రామలింగేశ్వర స్వామి, ఈ పరశురామ ప్రతిష్ఠ అంటే తండ్రి ఆద్య తల్లిని జమి దోషపరేతం. తల్లి అంటే వేణుగాదేవి. ఆవిడ ఇప్పుడు కూడా గోదావరి కొట్టుకెళ్ళి ఇసుక్కొండ చేసి ఏ రోజు కూడా నీళ్లు తీసుకురావాలి. ఆ రోజు మహారాజులు గంధర్వ రాక్షసులు విపరీతంగా ఆనందంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ చూసి ఆనందం పడిపోయింది. ఎప్పుడైతే ఆనందం పడిపోయిందో ఎంత చేసిన కొండాలు, ఓ భర్త ఎలా చూసావు కదా అని కొడుకులు కేకేశారు. ఎవరో కూడా నేను సంవరించినాను, పరసల వారు నేను సంవరిస్తాను, నా తల్లి నాకు కావాలి, నా శాపమవుతున్నాడు. ఎక్కడైతే అక్కడ దృష్టమన్నాడు. తల్లిని, రాజుల్ని, రాక్షసుని అందరినీ కూడా బతికించేశాడు. ప్రతి నదీ తీరాన్ని తిరుగుతున్నాడు. ఎక్కడా కూడా ఏ నది, ఇది దండగా ఈ అరణ్యంలో ఎవరుంటారు? పుల్లు, సింహాలు. అలాంటి వాళ్ళు గృహబజ్జం అంటే గోహబజ్జలో నువ్వు తీసుకుని నూతిలో కొంచెం జపం తీసి చేసుకునేవారు. ఎప్పుడైతే గోస్తనది, గోవు స్థలాన్ని నది అండి, ఎప్పుడైతే నది వచ్చేస్తుందో వాళ్ళు పైకి వచ్చి మాయైపోయారు. ఆయన ఇక్కడికి వచ్చాడు. ఓంకార సిద్ధపడి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చేత నదిలోనే ప్రతిష్ఠేశారు. ఒక వైశాఖ మాసమే మాకు స్వామి దర్శనిస్తారు. 300 రోజులు కూడా 11 నెలలు కూడా నీటిలోనే ఉంటాడు. ఒక నెలలా దర్శించారు. అంటే పూర్వం ఎప్పుడో కూడా మా తాతగారు, మా తండ్రి గారు చూశారంటాడు. 300 రోజులు కూడా పైన పెట్టాలని. కానీ ఆ స్వామి అర్థం చేసి పెట్టారు. కానీ ఓ పక్క అంటుకుంటూ ఉండిపోతూ ఉండేది. ఓహో ఇలా ఉండకూడదని చెప్పి ఒక వైశాఖ మాసమే స్వామి దర్శనం చేసుకోవాలని పూర్వం నుంచి ఒక ఆచారం. అంటే మామిడి పళ్ళ దోసాలు, చెరుకు రసము, పాలు, పెరుగు, తేనె, పంచదార ఇలాంటి దెవ్యాలతో ఆ నెల్లాళ్ళు కూడా స్వామికి ఉపచారం చేస్తున్నాడు. ఈ స్వామి, ఈ రామేశ్వర స్వామి పలకాకారంలో ఉంటాడు. మీరు అన్ని చోట్ల చూసినా గుండ్రంగా పొడుగ్గా ఉంటాడు. 3వ లింగం అది నది అవతలుంది, అది లక్ష్మణేశ్వర స్వామి, అది బ్రహ్మసూత్ర లింగం. రామలింగేశ్వరుడు, రామేశ్వరుడు, లక్ష్మణేశ్వర స్వామి ఈ 3 లింగాలు, 3 లింగాల దర్శనం. కానీ ఈ వైశాఖ మాసం వస్తే 3 లింగాల దర్శనం అవుతుంది. కానీ 300 రోజు వచ్చినా స్వామి 300 కూడా దర్శనం అవుతుంది. రామలింగేశ్వర స్వామి దర్శనం అయితే లెక్క. అంచేత ఈ స్వామివారు దర్శనం చేసుకుని ఈ కాశీ కానీ రామేశ్వరం కానీ వచ్చినా ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకోవాలి. అంచేత ఈ రామలింగేశ్వర స్వామికి, రామేశ్వర స్వామికి, తర్వాత అమ్మవారు శ్రీచక్రంతో ప్రతిష్ఠించిన అమ్మవారు, తర్వాత కాళభైరవ స్వామి, ఆంజనేయ స్వామి, భద్రకాళేశ్వర వీరభద్ర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయంలో అన్నీ కూడా క్షేత్రపాలకులు. కానీ రావిశెట్టు ఎదురుకుండా రావిశెట్టు, తర్వాత సంతాలక్ష్మి, గోపురము ఇవన్నీ కూడా ఈ క్షేత్రానికి అన్నీ కూడా ఉన్నాయి. అంచేత ఈ క్షేత్రంలోకి వచ్చి ఎవరు ఏది అనుకున్నా సరే స్వామివారి చేస్తాడు అని నమ్మకం. అంతేచేత స్వామివారి వచ్చి తీర్థప్రసాదం చేస్తారు. కానీ ఇది స్వామివారి ఒక వైశాఖ మాసము. కానీ 300 రోజులు కూడా దర్శనం చేసుకోవచ్చు. మహాశివరాత్రి నాడు స్వైభవంగా వైభవంగా కళ్యాణం జరుగుతుంది. స్వామివారికి వైభవంగా ప్రాణంగా చేస్తాం. కానీ రామలింగేశ్వర స్వామికి, రామేశ్వర స్వామికి, భద్రకాళేశ్వర వీరభద్ర స్వామికి, ఉమాసేత లక్ష్మణేశ్వర స్వామికి 5 రోజులు కూడా కళ్యాణం చేస్తాం. ఈ రావి చెట్టు కూడా పూర్వం ఎప్పటి నుంచో ఉందండి. నేను వెరగను అనుకోండి, మా తాతగారు, మా తండ్రి గారు చెప్పడం, కానీ పూర్వం నుంచి కూడా ఉంది. అంచేత అది ఆ నక్షత్రంగా చేసుకుని స్వామివారికి ప్రదర్శన చేసుకోవచ్చు. అలాగే వెలిసిన సుబ్రహ్మణ్య స్వామికి పెళ్ళి అవ్వకపోయినా, సంతానం లేకపోయినా స్వామివారికి కళ్యాణాలు చేసుకోవచ్చు. అది కూడా ఉందండి. కానీ రామేశ్వర స్వామి కూడా కళ్యాణం చేసుకోవచ్చు. కానీ అది ముందు మాకు వచ్చి ఇన్స్పిరేషన్ ఇస్తేనే కానీ ఎవరికి ఇవ్వం. ఈ స్థలంలోకి, ఈ రామేశ్వర స్వామి దేవస్థానంలోకి వస్తే ఎవరు ఏదో అనుకున్నా సరే సంతానం అనుకోవచ్చు, లేకపోతే మనకి కోరికలు అన్నీ అనుకోవచ్చు. ఏదైనా అనుకున్నా ఈ స్వామివారి చేస్తారని ఒక నమ్మకం ఉందండి. పూర్వం నుంచి కూడా ఒక ఆచారంగా నడుస్తుంది. ఎప్పుడూ కూడా ఈ రామలింగేశ్వర స్వామికి, రామేశ్వర స్వామికి, ఉమాసేత లక్ష్మణేశ్వర స్వామికి ఇది త్రిలింగాల దర్శనం. 300 రోజులు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడే నదికి అవతల లక్ష్మణేశ్వర స్వామి ఆలయం అనేది కూడా ఉంది. నదికి అవతల వెళ్ళడానికి ఇలా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. సో ఆలయాన్ని కూడా దర్శించుకుందాం, నాతో పాటు రండి.
నత్తరామేశ్వర క్షేత్రంలో రామేశ్వర స్వామి చెంతనే ఇక్కడ లక్ష్మణేశ్వర స్వామి కూడా అలా ప్రతిష్టమై ఉన్నాడండి. ఇక్కడ ఉమాదేవి సమేత లక్ష్మణేశ్వర స్వామి అలా లక్ష్మణ ప్రతిష్ఠ చేయడాన్ని కాలక్రమేణా అలా వచనంగా ద్వారా మా పెద్దల ద్వారా తెలిసిందండి. ఇక్కడ అందరూ కూడా ఘనంగా ఆ లక్ష్మీనరసింహ స్వామికి అలా పూజలు చేసుకుంటూ తరతరాలుగా అలా అభివృద్ధి చెందిన వారు చాలామంది ఉన్నారండి. ఓం నమః శివాయ.